మహావిశాఖ నగరంలో స్పాల పేరుతో విశృంఖలంగా వ్యభిచారాలు జరుగుతున్నాయి. బుద్ధుడు బొమ్మలు ముందు చూపించి లోలోన ముద్దుగుమ్మలతో గప్చుప్గా వ్యాపారాలు సాగిస్తున్నారు. బ్యాంకాక్, గోవా, నేపాల్ తరహాలో విశాఖ నగరంలో కూడా లెక్కలేనన్ని థాయ్ స్పాలు విచ్చలవిడిగా తెరుచుకున్నాయి. బాడీ మసాజుల పేరుతో బాడీ టు బాడీ మసాజులు చేస్తున్నారు. ఆ తర్వాత కస్టమర్ కోరిక మేరకు శృంగారాలు, వ్యభిచారాలు కూడా అడ్డు అదుపు లేకుండా జరుగుతూ ఉన్నాయి. నగరం నడిబొడ్డున అసిలిమెట్ట జంక్షన్, విఐపి రోడ్, సిరిపురం, బీచ్ రోడ్, మధురవాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో ఈ థాయ్ స్పాలు కోకొల్లలుగా వెలిచాయి. 10 ఏళ్ల క్రితం అక్కడక్కడ రియల్ స్పాలు ప్రారంభం కాగా ఇప్పుడు 50కి పైనే స్పా సెంటర్లు వెలిశాయి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ బాడీ మసాజులు చేసేవారికి బాడీ థెరపీ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా ఏదో రకంగా లోపలికి వచ్చిన కస్టమర్ని ప్రలోభానికి గురి చేసి మసాజ్ మాటెత్తకుండా అతన్ని మైమరిపించే విధంగా శృంగార కార్యకలాపాలు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ మసాజులు చేసేవారిలో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మిజోరాం, నేపాల్ తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన యువతులను నెలవారీ కాంట్రాక్టుల మీద నిర్వాహకులు తీసుకొస్తున్నారు. వారికి భోజనం, వసతి ఏర్పాటు చేసి నెలవారీ జీతాలు ఇస్తున్నారు. శృంగార కార్యకలాపాలకు, వ్యభిచారాలకు పాల్పడిన యువతులకు ఆకర్షణీయమైన కమిషన్లు కూడా ఇవ్వడంతో 4 గోడల మధ్య రహస్యంగా జరిగే ఈ వ్యాపారం ఎక్కడా బయటకు పొక్కకుండా చాప కింద నీరులా సాఫీగా సాగిపోతోంది. అయితే విశాఖలో స్పాల ముసుగులో వ్యభిచారాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా సాగుతున్నాయి అంటే అందులో 100కి 100% పోలీసుల అండదండలు సంపూర్ణంగా ఉన్నాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు. పోలీసు వ్యవస్థలో ఉండే మఫ్టీ పోలీసింగ్ ఈ మామూలు వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సిఐకు పర్సనల్గా చెప్పబడే కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి వీరి వద్ద నుంచి నెల నెల మామూలు వసూళ్లు చేయడం పరిపాటి. ఇందులో కూడా నిర్వాహకులు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఖరీదైన స్పాలు నిర్వహిస్తుండగా మరికొందరు అపార్ట్మెంట్లలోని ప్లాట్లలో, గెస్ట్ హౌస్లలో ఈ స్పాలను ఎంచక్కా నిర్వహిస్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు ఈ స్పా సెంటర్లలో, యూనిసెక్స్ సెలూన్లలో మగవారికి అందమైన యువతులు బాడీ మసాజులు చేయటం, ఆ తర్వాత కస్టమర్ అవసరాన్ని, ఆనందాన్ని, అవకాశాన్ని బట్టి సొమ్ములు చేసుకునేందుకు అందమైన యువతులతో వ్యభిచారాలు చేయించడం ఆనవాయితీగా నడిచింది. కాగా ఇప్పుడు ఆ సంస్కృతి కాస్త ఒక్కసారిగా మారిపోయింది. యువతులు, వివాహితులు ఈ స్పా సెంటర్లకు తరచుగా వెళుతూ అందమైన, ఆకర్షణీయమైన శరీర దారుఢ్యం బాగా ఉన్న యువకులతో క్రాస్ మసాజులు చేయించుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అంతకు మించిన కార్యకలాపాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. విశాఖలో విస్తరిస్తున్న ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యారు. వీరి ఆగడాలను కట్టించే అధికారి కానరాలేదు. ఇంతకీ ఈ స్పాల్ పెట్టడానికి ప్రభుత్వంలో ఏ శాఖ అనుమతులు ఇస్తుందో ఎవరికీ తెలియదు. వీరికి అసాంఘిక వ్యాపార కార్యకలాపాలపై పర్యవేక్షణ చేసే శాఖ ఏంటో అర్థం కాని పరిస్థితి. పర్యాటక అభివృద్ధిలో భాగంగా అన్ని స్టార్ హోటల్స్లో ఈ స్పాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేయగా వాటిని వాడుకోవడం మాత్రం వేరే వారి వంతైంది. ఇప్పటికే నగరంలో అడపాదడపా పోలీసులు ముక్తసరిగా దాడులు చేసి 2 కస్టమర్లు, 3 యువతులను తూతూ మంత్రంగా అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే యుక్త వయసులో ఉన్న యువకులను, వయోవృద్ధులను టార్గెట్ చేసి విశృంఖలంగా సాగుతున్నటువంటి ఈ రాసలీలల పర్వం భరతం పట్టేందుకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత్ బాగ్చి నడుం కట్టారు. జిల్లా కలెక్టర్తో కలిసి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ స్పాల అనుమతులు, నిర్వహణ పర్యవేక్షణ తీసుకుంటామని యూటీవీతో ఆయన పేర్కొన్నారు. స్పాల పేరుతో విశాఖలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచార వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని, ఇప్పటికే పలువురు వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. ఇకపై ఈ స్పాల వ్యవహారాలపై డేగకన్ను వేస్తామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సిపి పేర్కొన్నారు. స్పా సెంటర్ల మీద మానిటరింగ్ అనేది ఎలా ఉంది సార్? విశాఖపట్నంలోని స్పా సెంటర్ల పేరుతో బాడీ థెరపిస్టులు అనేవాళ్ళు ఎక్స్పర్ట్స్ తో కాకుండా వైజాగ్ లోనే కొంతమంది లోకల్ గా ఉన్న మహిళలు ఉపాధి కోసం అని చెప్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బెడ్లు వేసి వాళ్ళు ఆ స్పా సెంటర్ లో మసాజుల పేరుతో వేరే అసాంఘిక కార్యకలాపాలు కూడా చేపడుతున్నారు. దీని మీద సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము తరచుగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న స్పా సెంటర్స్ మీద దాడి చేసి పట్టుకుంటున్నాం. సెక్షన్ 18 ఐటీపీ యాక్ట్ కింద ముందుగా షోకాజ్ నోటీస్ పంపడం, తర్వాత ఎవిక్షన్ ఆర్డర్ ఇష్యూ చేయడం ఇదంతా చేస్తున్నాం.
చాలా చోట్ల క్రాస్ మెసేజింగ్ జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుందని మాకు సమాచారం. స్పా సెంటర్స్ మన దేశంలో ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. వ్యాపారం చేస్తే చట్టం ఉల్లంఘించకుండా ప్రవర్తిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. భవిష్యత్తులో ఎటువంటి చర్య తీసుకోవాలి మేము జిల్లా యంత్రాంగంతో కలిసి మాట్లాడి ఫర్దర్ ఎలా మానిటరింగ్ ఇంకా ఎలా టైటన్ చేయాలి దాని గురించి తగిన చర్య తీసుకుంటాం. అసలు ఈ స్పా సెంటర్లకి పర్మిషన్ అనేవి లేవు సార్. ఎవరి దగ్గర తీసుకోవాలి? బేసిక్ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేదంటే జీవీఎంసీలోని లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. ఈ స్పా సెంటర్లకి ఎవరిదే లైసెన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఎవరి దగ్గర లేదు. మానిటరింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మస్ట్ గా చేయాలి, కానీ వాళ్ళు అఫీషియల్ గా పర్మిషన్స్ ఎక్కడ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అనేది ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేసుకోవాలన్న దాని మీద ఒక స్పష్టత లేదు సార్. దాని మీద ఏమైనా కసరత్తు చేస్తున్నారా? మేము జిల్లా యంత్రాంగంతో మాట్లాడతాం, జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి అది స్పాస్కి సలోన్స్కి పర్మిషన్ ఉందా లేదా, ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా, ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్ చేసుకొని ఫర్దర్ ముందుకు వెళ్తాం. అలాగే యూనిసెక్స్ సెలూన్ల పేరుతో కూడా ఈ ఆకృత్యాలు జరుగుతున్నాయి సార్. బయటికి సెలూన్ అనే ఉంటుంది, స్పా అని ఉండటం లేదు. యూనిసెక్స్ సెలూన్ అనే పేరు పెడుతున్నారు. లేడీస్ కి జెంట్స్ కి లేడీస్ కూడా చేస్తున్నారు. ఆ కల్చర్ కూడా విశాఖపట్నంలో బాగా పెరిగింది సార్. ఒకప్పుడు కేరళైట్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళు బాడీ థెరపిస్టులు, ఎక్స్పర్ట్స్ కాబట్టి కేరళ వాళ్ళు చేసేవారు. అంతవరకు ఆయుర్వేదిక్ మసాజ్ వరకు యాక్సెప్టబుల్ అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ ముసుగులో కొంతమంది యూనిసెక్స్ సెలూన్ లోని మహిళలు పురుషులకి చేయడం అనేది, అలాగే పురుషుల చేత మహిళలు కూడా ఈ మసాజ్ చేయించుకునే కల్చర్ సంస్కృతి విశాఖపట్నంలో ఎక్కువగా పెరుగుతున్నారు సార్. దాని మీద ఒక్కసారి ఇప్పుడు మేము తరచుగా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. కొన్ని స్పా, కొన్ని సలోన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి. ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. లేడీస్ ద్వారా జెంట్స్కి మసాజ్ చేయడం, జెంట్స్ ద్వారా లేడీస్కి మసాజ్ చేయడం, అది వాళ్ళు చూపిస్తున్నారు. అటువంటి స్పా, అటువంటి సలూన్ మీద మేము డేగాను పెట్టి రేర్ హ్యాండ్గా పట్టుకుంటున్నాం. త్వరలో మేము జిల్లా యంత్రాంగంతో కలిసి లైసెన్సింగ్ గురించి, పర్మిట్స్ గురించి, ఎటువంటి నిబంధనలు వాళ్ళు పాటించాలి స్పష్టత తీసుకొస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా స్పా ముసుగులో, సలూన్ ముసుగులో వ్యభిచారం జరిగితే వెంటనే పోలీస్కి తెలియజేయండి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వెంటనే చర్య తీసుకుంటాం.